చాలా చెండాలంగా ఉంది. ఏ? మరేంటండి, అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అద్దంలో చూసుకున్నారు కదా. అవును, ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం. ఊపిరి. ఇక్కడేంటండి? మా తాతయ్య బర్త్డే అని చెప్పాను కదా, ఊళ్ళో చాలా హడావడిగా ఉంటుంది, అందుకే ఇక్కడ పిల్లలకి. మంచి విషయం అండి. థ్యాంక్స్. మై ప్లెజర్. అందంగా ఉన్నారు, బొట్టు పువ్వులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రియల్లీ లెట్స్ గో. రండి. హలో. హలో మ్యామ్, నేను మా ఫ్రెండ్. నమస్కారం. మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. Strongly in the next two matches. This is the decider, and it's been a great partnership between Mahendra Singh Dhoni and Virat Kohli, getting India to the very end. And it all boils down to the final delivery. 6 runs needed from the final ball. Eranga the bowler. Mahendra Singh Dhoni, the Indian captain, will be the man on strike. Can he pull out a beauty? It's in the air. He's gone for the big shot. Man getting underneath it. Aninga the man takes the catch, and disappointment all around. Sri Lanka win the match. సరే పిల్లలు, ఈ అక్క మీరు తినడానికి ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందో తెలుసా? రండి తిందురు గాని. కమాన్. ఇండియా గెలిచుండొచ్చు, అట్లీస్ట్ ఈ పిల్లల కోసమైనా ఇండియా గెలిచుండొచ్చు. గెలిచుంటే ఎలా ఉండేదో చెప్పనా? ఈ పార్టీకి గోల చేసి ఆరించి చెవులు చిల్లులు పడిపోయి ఉండేది. ఛే, పిల్లలు ఎలా చూస్తుంటే బాధగా ఉంది. Thanks. In the next two matches, this is the decider, and it's been a great హలో partnership between అమ్మా, Mahendra Singh ఏంటమ్మా? Dhoni and Virat Kohli. ఇదిగో వచ్చేస్తామా? అమ్మా, కస్టమర్ ఇదిగో వచ్చేస్తా. 5 minutes లో ఉంటారమ్మా. ఓకే From the final ball. ఓకే అమ్మా.
హాయ్. ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పట్లాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట అరుచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం. నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తానన్నారు కదా, స్టేడియంలో మీకేం పని ఉంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్, ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు. అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అండి అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫీలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినో రొమాన్సోఫీలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటంటే నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు. ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినరీ రొమాన్సోఫీలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయిందండి, స్ప్రెడ్ అయింది. మీరేం దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి విరాము. ఆ తోటమాలి ఫేస్ నాలా లేదు కదా. ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోటమాలని చూసినా నాలుగు అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు. మీరు నన్ను సిన్సియర్ గా, స్ట్రాంగ్ గా, డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకోండి. బట్ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి. కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూగా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఓకే సీ యు. కానీ ఇట్స్ మిరకల్ మిత్ర. 26 ఏళ్ల తర్వాత కోమాలోంచి బయటపడడం చాలా అపూర్వం. బట్ బిలో ద వేస్ట్ ఈస్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే హిస్ బ్రెయిన్ ఫంక్షన్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. మిత్ర, కానీ ఓ ప్రాబ్లం ఉంది. మిత్రా!
ఏంట్రా చూస్తున్నావు? ఎవరు నువ్వు? మిత్ర అక్కడ? సార్ నేనే సార్ మిత్రాన్ని. మిత్ర ఏమైంది నీకు? వయసు అయిపోయింది సార్. ఏ సంవత్సరం ఇది? 2016. 2016. అర్థం తీసుకురా. వద్దు సార్, ఇప్పుడే మీరు మిత్ర తీసుకురమ్మని చెప్తున్నాను కదా. ఆయుష్మాన్ బాబా. ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎవ్వరికీ నాలా బతకాలని ఉండదు. నన్ను చూడ, కోమాలోనే సగం జీవితం పోయింది. ఇలాంటి బతుకు నేను బతకలేను. ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళు ఇకపై నా మీద జాలి చూపిస్తారు. కాలాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓ మెషిన్ వెనక పరిగెత్తి రెప్పపాటు కాలంలో 26 ఏళ్ళు కోల్పోయాను. నేను కోల్పోయినవి నాకు తిరిగి కావాలి. నా కాలు, కాలం అన్నీ. డాక్టర్ డాక్టర్, లోకంలో ఏ ప్రదేశం అయినా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈయనకి మాత్రం నయం అవ్వాలి. నేను 16 ఏళ్ళుగా నీ ట్రీట్ చేస్తున్నాను. నా వల్ల అవుతుందంటే చెప్పుండేవాడిని కదా. నాకు ఎక్స్క్యూజ్ అక్కర్లేదు, సొల్యూషన్ చెప్పండి. ఐ వాంట్ ద క్యూర్. అయితే ఒకటే దారు, 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఈయనకి జరిగిన యాక్సిడెంట్ని జరగకుండా ఆపండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ఇంపాసిబుల్. సార్ మీరేం బాధపడకండి. మిత్ర, వాడు చెప్పింది బాగా విన్నావా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళగలవన్న విషయం వాడికి తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. ఆ వాచ్